ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడాక ఇక్కడికి వచ్చిన ఆత్మీయులందరినీ సంఘాల వారీగా అధ్యక్షులుగా వచ్చి వారికి శుభాకాంక్షలు తెలపాలి. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడాలని కోరుతున్నాను. వేదికను అలంకరించిన ఈ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా విచ్చేసిన ఉన్నతాధికారి కార్యదర్శి, ఎక్సెప్షియో కార్యదర్శి, కమిషనర్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ హనుమంతరావు గారికి, అలాగే ముఖ్యమంత్రి ముఖ్య పౌర సంబంధాల శాఖ మిత్రులు పెద్దలు, సియాసత్ ఎడిటర్గా ఉన్నటువంటి ఆమె పిలవగానే స్పందించి వచ్చినటువంటి మొదటి చైర్మన్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు, పుట్టినిల్లు శ్రీనివాస్ రెడ్డికి పుట్టినిల్లు ఇది అని చెప్పారు. అట్లాగే చిన్ననాటి ఉద్యమం నుంచి మిత్రుడు అమర్, పెద్దలు చాలామంది వచ్చారు, మాట్లాడారు. అన్నింటికన్నా ఈ హైదరాబాదులో చదువుకోవటానికి అడుగుపెట్టిన తర్వాత ఆదరించి ఇంట్లో పిల్లవాడి మాదిరిగా చూసినటువంటి కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ఇవాళ తెలంగాణ గురించి, తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఏదైనా అధికారిక పుస్తకాలు వస్తే అది కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు రాసినవి తప్ప మిగతా వాళ్ళంతా కాపీ కొట్టినాయి. వారికి అందరికన్నా ముందు నిలబడ్డ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూర్చున్న వాళ్ళకన్నా కొంతమంది భరించలేకపోయారు, కూర్చోలేకపోయారు, మన్నించండి. నా కుటుంబ సభ్యులు ఎక్కడ నేను చూడలేదు నా సభల్లో. ఎక్కడ మొదటిసారి వచ్చిన నా భార్య భారతి, బాస్ కాదు నేనే బాస్, నా బిడ్డ రేఖ, ఆమె యాక్సిడెంటల్గా కొండమల్లెపల్లి ఎంపీపీగా పనిచేస్తుంది, మండలాధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ తరఫున. నా కోడలు దీప్తి, నా మరదలు కరుణ, మనమరాలు నా బిడ్డ కూతురు సంజన, గుణమ్మ అంటాను, పేరు రావటం లేదు. మనమడు ఎటుపోయాడు, కొడుకు ఓహో హీరో. నా కుమారుడు, నా అల్లుడు శ్రీధర్, కార్తీక్, అందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మిత్రులు అందరూ కోరేది, అరే మర్చిపోయాను, నా రూమ్మేట్ నారాయణ ఈ నిర్వహించినటువంటి తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులకి, మిత్రులందరికీ నమస్కారం, హృదయపూర్వక నమస్కారం. ఒకటి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది చివరిలో చెప్తాను, ముందు చెప్తే వినదు. ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకి మొట్టమొదటిసారి తర్వాత పెట్టండి వాళ్ళు, ఇప్పుడు ఎందుకు గృహ నిర్మాణానికి సంబంధించి కాసు బ్రహ్మానందరెడ్డి గారు రోడ్ నెంబర్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఇచ్చింది మొదటి కాలనీ. అది లెస్ దెన్ 2 acres, అంతకన్నా మించి లేరు ఇవ్వటానికి కూడా, అడగటానికి కూడా గవర్నమెంట్ దగ్గర జర్నలిస్టులు లేరు అన్నాడు. పబ్లికేషన్ సెంటర్స్ విజయవాడ, అన్ని పత్రికలు, ఒక క్రానికల్ ఇక్కడ ఉండేది, భూమి ఉండేది తప్ప ఎవరూ లేరు. ఆ తర్వాత మేము ఉద్యమంలో, ఈ జర్నలిస్ట్ యూనియన్లో
బాధ్యతలు తీసుకొని అప్పటికే 10 ఏళ్ళు వచ్చేసింది. జర్నలిస్టులు విస్తరించారు, వచ్చేసేసారు. చెన్నారెడ్డి గారు ఇక్కడే ప్రతి చీఫ్ మినిస్టర్ ఎన్నిక కాగానే ఇక్కడ మీట్ ది ప్రెస్కి వచ్చేవారు. అట్లాగా వచ్చినప్పుడు చెన్నారెడ్డి గారికి అయ్యా మాకు 10-12 ఏళ్ళ నుంచి ఇల్లు ఇక్కడ వెంగళరావు గారు ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు. అక్కడెక్కడో ఇప్పుడున్న ఏమంటాం దాన్ని దిల్షుక్ నగర్ కన్నా పైన వనస్థలిపురం కింద ఇప్పుడు ఎల్బీ నగర్ కు లెఫ్ట్ సైడ్ మన్సూరాబాద్ ఏరియాలో ముఖ్యమంత్రి వచ్చారు. పొద్దునే అందరం కలిసి వెళ్ళాము, చూసాము. అది డీడీకి టెలివిజన్ ఛానల్ కూడా ఇక్కడే ఇస్తాము అని చెప్పి